నమస్తే ఎవ్రీవన్. ఇడ్లీ, దోశ, చపాతీ అయినా సరే, సమోసా, కచోరీ, బజ్జీ, బోండా ఏదైనా సరే, అన్నం, పులావ్, బిర్యానీకి తోడుగా రుచికి రారాజుగా ఉండే ఖట్టీ చట్నీ, అదే గ్రీన్ చట్నీ ఎలా చేయాలో చూసేద్దామా? పచ్చి కొబ్బరైనా, ఎండు కొబ్బరైనా బ్రౌన్ కలర్ స్కిన్ పీల్ ఆఫ్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసేసుకోండి. అందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలు, 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేయండి. ఒక టీ స్పూన్ కల్లుప్పు యాడ్ చేయండి. పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టి అది కూడా యాడ్ చేయండి. బాగా కడిగిన అరకట్ట పుదీనా, అరకట్ట కొత్తిమీర కూడా యాడ్ చేయండి. పదిహేను నుంచి 20 పచ్చిమిరపకాయలు యాడ్ చేసి బరకగా అంటే కోర్సుగా గ్రైండ్ చేస్తే కట్టి చట్నీ తయారైపోతుందండి. అంతే, సింపుల్. ఇది 7 to 8 days ఫ్రిడ్జ్లో ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇది నిజంగానే చాలా చాలా రుచిగా ఉంటుందండి. దేంతో అయినా దీన్ని తినచ్చు, చాలా రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. పులావు, బిర్యానీతో అయితే ఇంకా చెప్పక్కర్లేదండి, అంత బాగుంటుంది కాంబినేషన్. ఖచ్చితంగా ట్రై చేస్తారు కదూ. ఇలాంటి మంచి క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే కనెక్టెడ్.